గొప్ప దేవా మీకు స్తోత్రం వందనాలు. ఈ సమయంలో నాయన మీ వైపు చూస్తుంటున్నాము తండ్రి. ముందున్నటువంటి ఆరాధన అంతటినీ మీ యొక్క కృపల హస్తాలకి ప్రభావ బలమైన హస్తాలకి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మరి మీకు ఆయన మహిమకరమైనటువంటి యోగ్యమైనటువంటి ఆరాధన చేసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించండి ప్రభా. ఇక్కడ నిలబడిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా. మా యొక్క హార్ట్స్ని మీరు ప్రిపేర్ చేయండి తండ్రి. పరిచర్యను మరి తండ్రి ఉన్నటువంటి మిగిలిన సర్వీస్ అంతటిని మరి తండ్రి మీరు చేసి మీరే మహిమను వేడుకుంటూ మనం మీ సన్నిలో అప్పచెప్తూ మీరే ముందు నడిపించమని మా ప్రభువుని యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. నన్ను ముంచి వేసి నన్ను
స్తుతులు తండ్రి. మీ వాక్యం ద్వారా తండ్రి మా జీవితంలో పరిమళ తైలముగా తండ్రి మీరు మారుస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రభా దినదినము తండ్రి ప్రభా మేము పడిపోయినను తండ్రి ప్రభా నీ సన్నిధికి మరలా చేరి తండ్రి ప్రభా మేము తిరిగి తండ్రి మా పాపములను ఒప్పుకొని పూర్తి ఒబీడియన్స్తో తండ్రి ప్రభా నీ సన్నిధికి చేరినప్పుడు నువ్వు మమ్మల్ని బలవంతులుగా మారుస్తామని వాక్యం సెలవిస్తున్నది ప్రభా. తండ్రి మా పాపములను విడిచిపెట్టు నీ వైపుకు తిరగటానికి ప్రతి దినము తండ్రి మా జీవిత కెరటాలతో పోరాడుతూనే ఉన్నాము, కానీ ఒక్క క్షణము కూడా విడబాయని దేవుడుగా మా పక్షంలో ఉన్నందుకు తండ్రి ఎంత రోత మురికి జీవితమైనప్పటికీ తండ్రి ప్రభా నీవు తండ్రి సువాసన భరితముగా దాన్ని మారుస్తున్నందుకై నీకు వందనాలు తండ్రి. ప్రభా మీ దాసుడు మాట్లాడుతుండగా తండ్రి నీ సెలవు చాటును మరుగు చేసుకొని తండ్రి ఆయన ద్వారా నువ్వు పలుకు మాటలను వినగలగటానికి తండ్రి గ్రహించగలగటానికి మా ఆత్మలను మా హృదయాన్ని సిద్ధపరచమని అడుగుచు ఈ విన్నపాలను యేసయ్య మీ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా మరొక సిరీస్ని మనం ఆరంభించుకుంటున్నాం. 2000 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి దశలో ఒక పరిసయ్యుడు ఆయన దగ్గరికి వచ్చి, శాస్త్రి, ఆజ్ఞలన్నింటిలో కల్లా ప్రధానమైనటువంటిది, అది ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటి అని చెప్పి అడిగాడు. అది ఒక జస్ట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. అయితే యేసయ్య ఆయన ఇచ్చినటువంటి సమాధానం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రొఫౌండ్ ఆన్సర్ అనమాట. చాలా లోతైనటువంటి సమాధానం. ఆయనకే సాధ్యమవుతుందేమో అలాంటి సమాధానం. యూజువల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే క్రైస్తవ్యాన్ని చాలా సందర్భాలు క్లిష్టతరం చేసేటటువంటి ధోరణి మనకు ఉంది, మన అందరిలో ఉంది కదా. అంటే క్లిష్టతరం అంటే వీ కాంప్లికేటెడ్ అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కానీ యేసయ్య మాత్రమే చాలా సింప్లిఫైగా, మరి ఎంతో అద్భుతమైనటువంటి ఎన్నో విషయాలని సింపుల్గా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఏమే సో ఇక్కడ గమనించినట్లయితే ఆయన చాలా తక్కువ పదాలు ఉపయోగించి ఎక్కువ సమాచారాన్ని, సందేశాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు చాలా అర్థమవుతుంది అన్నమాట అందులో ఉన్నటువంటి. సో యేసయ్య అంటాడు కదా, గ్రేటెస్ట్ కమాండ్ ఇదే అని చెప్పి, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను,
పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అంటాడు. చూడండి, దట్స్ ఇట్. అంటే ఆయన చెప్పింది కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్గా ఆయన చేసింది ఏంటంటే ఇక్కడ వందల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని, అతి శాస్త్రాన్ని, వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ట్రెడిషన్ని, చరిత్రని మరి జస్ట్ సింపుల్గా ఒకే సెంటెన్స్లో ఆయన చెప్పగలిగాడు. దేవుని స్తోత్రం. సో లవ్ గాడ్, మరి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, మరి వివేకంతో, అలాగే బలముతో ఆయన్ని ప్రేమించబద్ధులమై ఉన్నాం. అది చాలా ముఖ్యమైనటువంటిది కదా. అది చాలా ముఖ్యమైనటువంటిదని ప్రభువు చెప్పాడు అంటే మనం దాన్ని ఎంత ప్రాముఖ్యంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉందో ఒకసారి గమనించాలి. ప్రభువు ఇది ప్రధానమైనటువంటిది అని ఒక మాట చెప్పాడు అంటే దాన్ని ఎంత జాగ్రత్తగా మనం అనుసరించాలో, జాగ్రత్తగా పాటించాలో, ఎంత ఎక్కువగా ఆ విషయంలో మనం సమయం గడపాలో ఒకసారి మనం ఆలోచన చేయాలి కదా. సో వాట్ డస్ ఇట్ మీన్ టు లవ్ గాడ్? అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, వివేకంతో, బలంతో ఆయన ప్రేమించడం అంటే ఏంటి అనేటటువంటిది మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, అంటే ప్రశ్న వేసుకోవడం మాత్రమే కాదు, అసలు ఆయన్ని ఒక యాంగిల్లో ప్రేమించితే సరిపోదు. అంటే ఇక్కడ 4 కోణాలు చూపిస్తున్నాడు ప్రభు కదా. నేను నా పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నానంటే సరిపోదు. ఆయన పూర్ణ ఆత్మతో అంటున్నాడు, పూర్ణ వివేకంతో అంటున్నాడు, పూర్ణ బలముతో కూడా అని 4 యాంగిల్స్. అంటే ప్రతి విభాగంలో కూడా నువ్వు ఆయన్ని పూర్తిగా ప్రేమించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. సో కొన్ని వీటిల్లో ఓవర్లాప్ అయ్యి కొంచెం కాస్త కోస్త ఉండొచ్చు వీటిలో. అయినప్పటికీ మనం నెక్స్ట్ 4 వీక్స్లో మనం చేసేది ఏంటంటే ఈ బేసిక్ ఏదైతే ఉందో ఈ ప్రధానమైన విషయం వాటిని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో గ్రేట్ కమాండ్మెంట్, లవ్ గాడ్ హార్ట్, సోల్, మైండ్ అండ్ స్ట్రెంగ్త్. బైబిల్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకోబోతున్నాం. ఒకసారి తీసి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 22 నుంచి. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయండి. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్య జనులలో మీ చేత దోషం నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దాన్ని చేయుదును. చూడండి, ఇక్కడ ఒకసారి ఆగి ఒక ప్రశ్న వేసుకున్నాం. ఇది కేవలం ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాటేనా, లేకపోతే ఈ రోజున నీకు నాకు కూడా వర్తిస్తుందా? ఎందుకంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ యాక్చువల్లీ. అంటే ఇంత అద్భుతమైన ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ యూ బ్యాక్ అనేటటువంటి మాట ఎంత అద్భుతమైనటువంటిది అంటే ఈరోజు నీకు నాకు మనందరికి కూడా అది వర్తించేటటువంటి అద్భుతమైన వాగ్దానం. తర్వాత 23వ వచనం, అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామం నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకు యెహోవానని వారు తెలుసుకుందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగా, నా విధులను గైకొని వారిగాను మేము చేసేదను అంటున్నాను. దేవుని స్తోత్రం. గమనించండి, కొన్ని సంవత్సరాల క్రితం ఒక డాక్టర్ గారిని కలిసింది. ఆయన ఒక మాట చెప్పిన మాట, అంటే నేను మరొకరు వెళ్ళి కలిసినప్పుడు ఒక విషయంలో ఆయన చెప్పినటువంటి మాట నాకు ఇప్పుడు జ్ఞాపకం.
ఈ వారంలోనే మీరు ఎవరైనా వార్తల్లో అబ్జర్వ్ చేసినట్లయితే హైదరాబాద్లో సోమాజిగూడ ఒక యశోద హాస్పిటల్ నుంచి నిమ్స్ హాస్పిటల్కి ఒక ఆర్గాన్ను తీసుకురావడం జరిగింది. ఏం ఆర్గాన్ తెలుసా? హార్ట్ని తీసుకొచ్చారంట. అంటే హార్ట్ ఏం జరిగింది? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అక్కడ నిమ్స్ హాస్పిటల్. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది. సో ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక మిరకల్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ముందు డోనర్ దొరకాలి, అన్నీ సెట్ అవ్వాలి. అన్నీ సెట్ అయ్యి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు వేచి ఉండేది ఏంటంటే, ఆ గుండె తిరిగి కొట్టుకోవడం ఆరంభిస్తుందా లేదా అనే దానికోసం వాళ్ళందరూ వేచి ఉంటారంట. అంటే ఒక్కసారి అది అంటే ఆయన మెడికల్ టర్మ్స్ నుంచి మామూలుగా స్పిరిచువల్ టర్మ్స్లోకి వచ్చి ఆయన ఏమంటాడంటే, ఇది కేవలము అంటే ఒక మిస్టరీగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే అది అసలు ఎలా సంభవిస్తుందో, ఎలా సాధ్యమవుతుందో మాకు అర్థం కాని విషయంగా ఉంటుంది అని చెప్పి ఆయన అంటారు. ఇదేంటున్నారా, చూడండి, ఇదే విషయము నీ విషయంలో, నా విషయంలో జరిగింది, అనేకుల విషయంలో జరుగుతుంది. ఏంటి ఆ విషయం? ఏంటంటే, వెన్ వీ గివ్ అవర్ హార్ట్ టు క్రైస్ట్, క్రీస్తుకు నీ హృదయం నా హృదయాన్ని ఇచ్చినప్పుడు క్రీస్తు ఏం చేస్తున్నాడు? ఆయన యొక్క హృదయాన్ని నీకు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పి నీకు నాకు మానవ రీతిగా భౌతికపరంగా ఆలోచన చేస్తే అర్థం కాదు. అది మిస్టరీ. వీ డోంట్ అండర్స్టాండ్ దట్. ఈవెన్ డాక్టర్స్ ఏ విధంగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళకి అర్థం కాకుండా మిస్టరీగా ఉంటుందో, ఇది కూడా అంతే. యేసయ్య ఆయన యొక్క నూతన హృదయాన్ని నీకు ఇవ్వడం అనేది ఒక మిస్టరీ అన్నమాట. అది ఇచ్చినప్పుడు మరి ఒక అద్భుతమైనటువంటి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. చార్ల్స్ సీబర్ట్ అనేటటువంటి ఆయన ఒక పుస్తకం రాస్తాడు, ఏ మ్యాన్ ఆఫ్టర్ హిస్ ఓన్ హార్ట్ అనేటువంటి పుస్తకం. అందులో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా మెన్షన్ చేస్తూ ఆయన ఏమంటాడంటే, ఈ గుండె మార్పిడి గ్రహీతలు వారి జీవితం పట్ల ప్రగాఢమైన ప్రశంసలు కలిగి ఉన్నారంట. ఎందుకంటే వారికి కొత్త హృదయం, కొత్త జీవితం వేరొకరి ద్వారా ఇవ్వబడినందువలన అని చెప్పి అంటాడు. అంతేకాకుండా వారికి ఎవరి దగ్గర నుంచి అయితే ఆ గుండె వచ్చిందో వారిని గౌరవించేటటువంటి బాధ్యత, వారు ఎలా మరి దాన్ని అంగీకరించి దాని గురించి మరి ఏ విధంగా రెస్పెక్టబుల్గా వారి జీవితాన్ని కృతజ్ఞత భావంతో ఉండాలో అందులో మెన్షన్ చేస్తాడు ఆయన. అంతేకాకుండా ఈ నూతన హృదయం, ఈ మార్పిడి జరిగినటువంటి వాళ్ళకట న్యూ క్రేవింగ్స్, తర్వాత న్యూ డిజైర్స్ వాళ్ళకి వస్తాయట. అండ్ అంతకుముందు లేనటువంటి సమ్ న్యూ క్రేవింగ్స్ అండ్ న్యూ డిజైర్స్ వస్తూ ఉంటాయంట. సో ఇక్కడ గమనించినట్లయితే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. హృదయం అనేది ఇది కేవలం భౌతికపరమైనటువంటిది కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్, ఇట్స్ మెటాఫిజికల్. ఈవెన్ ఇట్స్ లైక్ అంటే ఆత్మ సంబంధమైనటువంటిది అనేది మనం గ్రహించాలి. సో ఏ విధంగా ఆయన రాస్తాడో అదే రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే, మనం ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు కూడా నూతన హృదయం అనేది ఇవ్వబడుతుంది, ట్రాన్స్ప్లాంట్ చేయబడుతుంది. సో అందుకే ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి అంశం ఏంటంటే నాటబడిన జనాంగం. ఈయన ఏమంటాడంటే, సైబర్ట్ అనేటటువంటి ఆయన ఆ పుస్తకంలో ఒక పదం ఉపయోగిస్తాడు, ద ట్రైబ్ ఆఫ్ ద ట్రాన్స్ప్లాంటెడ్ అనేటటువంటి పదం. అంటే నాటబడినటువంటి జనాంగము, మనం కూడా నాటబడినటువంటి జనాంగంలో భాగమే. ఎందుకంటే నీకు నాకు మనందరికీ నాటినటువంటి వాడు, మన హృదయాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. సో నేను అదే భావిస్తాను. సో ఈ ప్యాసేజ్లో మనం చదువుకున్నటువంటి ప్యాసేజ్లో దాని గురించి మనం చూస్తున్నాం. సో ఇట్స్ అద్భుతమైనటువంటి, అంటే చాలా అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అదే కదా మనకు కావాల్సింది. రాతి గుండెని తీసేసి మాంసం గుండె ఇవ్వడం అంటే అంతకు మించి ఇంకేమన్నా కావాలా మనకి అని అనిపిస్తుంది.
ఎందుకంటే మన హృదయాలన్నీ కూడా రాతి బారిపోయి, బండ బారిపోయి, ముద్దు బారిపోయి, దేనికి చలనం లేకోకుండా ఉన్నటువంటి హృదయాలకు ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానం, నీ హృదయాన్ని మానస గుండెగా మారుస్తాను. ఒక్కొక్కసారి కొన్ని హృదయాలు అయితే బ్రోకెన్, పగిలిపోయి ఉంటాయి కొన్ని హృదయాలు ఏదో విషయంలో. అలాంటి విషయాలు వారికి కూడా ప్రభు ఇచ్చేటటువంటి వాగ్దానం ఏంటంటే, నీ హృదయాన్ని నేను మారుస్తాను, ట్రాన్స్ప్లాంట్ చేస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. సో అద్భుతమైన వాగ్దానం అన్నమాట. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ వాక్యాలు ఒక్కొక్క వాక్యం గురించి మనం చూద్దాం. 22వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించింది, ప్రభువుకు యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలీయులారా మీ నిమిత్తము కాదు కానీ, ఏమంటున్నాడు, మీ నిమిత్తము కాదు కానీ అన్యజనుల్లో మీ చేత దోషం ఉంది నా పరిశుద్ధ నామం నిమిత్తము నేను చేయబోవు దాన్ని చేయుదును అంటున్నాడు. గమనించినట్లయితే చూడండి, ఏ సంఘమైనా, ప్రతి సంఘం, లేకపోతే మన సంఘాన్ని తీసుకుందాం, దేవుని యొద్దకు తిరిగి వచ్చే మార్గాన్ని కనుగొనడంలో ప్రజలకు సహాయం చేసేటటువంటి సంఘంగా మనం ఉన్నాం. అంటే ప్రతి సంఘం కూడా ఎస్టాబ్లిష్ చేసేది ఏంటంటే దేవుని దగ్గరికి నడిపించడం, దేవుని దగ్గర నడిపించబడినటువంటి వారిని బలపరిచి ఇంకా పూర్తి స్థాయిలో దేవునికి మరింత చెరువులోనికి చేర్చడానికి సహాయం చేసేటటువంటి రీతిలో ఉంటాం. సో ఇక్కడ గమనిస్తే మనలో కొంతమంది దేవునికి చాలా దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంటే ఎంత దూరం అంటే, నేను చాలా దూరంగా ఉన్నాను, నన్ను దగ్గరగా లేను, చాలా అంటే అసలు అంత దూరం, అసలు ఇక నేను దగ్గరికి వెళ్ళగలనా లేదా అనేటటువంటి థాట్లో ఉండి ఉండవచ్చు. కానీ అది వాస్తవం కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా దూరంగా వెళ్ళినట్లు అనిపించడానికి కారణం ఏంటంటే, మనం దేవునికి దూరం అవడమే కానీ దేవుడు మనకు దూరం అవడం కాదు, మనం దూరం అవడం. కానీ ఒక విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు గనక తప్పు ఎరిగి వెనుదిరిగి ఒక్కసారి వెనక్కి తిరిగి నువ్వు రావడం మొదలు పెడితే, ఆ వెనక్కి తిరగగానే దేవుని కృప అక్కడ కనిపిస్తుంది నీకు. అంటే ద మూమెంట్ యూ టర్న్ బ్యాక్, ఇమీడియట్లీ యూ కెన్ సీ ది గ్రేస్ ఆఫ్ గాడ్ రైట్ బిహైండ్ యూ. ఎందుకంటే ఆయన నన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు, వెన్నంటి ఉండి నడిపించే దేవుడు. నువ్వు ఆయన విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నాను నువ్వు అనుకోవచ్చు, కానీ నిన్ను వెన్నంటి ఆయన నడిచి వచ్చేటటువంటి దేవుడు. హల్లెలూయా. మనకి 23వ కీర్తన బాగా సుపరిచితమైనటువంటి కీర్తన కదా. చాలామంది మీలో అయితే కొంతమంది అనర్ఘంగా దాన్ని చెప్పేయగలరు, యెహోవా నా కాపరి నాకు లేమిగా. ఆ కీర్తనలో చివరి వచ్చిన వారికి గుర్తుందా, నేను బ్రతుకు దినములనియు నీ కృపాక్షేమము నన్ను నా వెంట వచ్చును అనేటటువంటి మాటను చూస్తాను. అద్భుతమైన వాగ్దానం కదా. నేను బ్రతికే దినాలన్నింటిలో కూడా నీ కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. ఆ వెంట వచ్చును అనేటువంటి మాట మూల భాషలోకి వెళ్ళి ఆలోచన చేస్తే, ఆ ఫాలో అనేటటువంటి మాట అది హంటింగ్ టర్మ్ అన్నమాట. యాక్చువల్గా అంటే హంటింగ్ ఉపయోగించే టర్మ్. సో మరో మాటలో చెప్పాలంటే, దేవుడు ఏమంటున్నాడంటే, ఐఎమ్ గోయింగ్ టు ట్రాక్ యూ డౌన్, ఐఎమ్ గోయింగ్ టు హంట్ యూ డౌన్. అంటే నాట్ టు హార్మ్ అస్, బై ద వే. మనకి హాని కలుగ చేయడం కోసం హంట్ చేయట్లేదు, మన వెంట రావట్లేదు. ఆయన ఎందుకు వస్తున్నాడంటే, మనకి క్షేమాన్ని కలుగజేయడం కోసం ఆయన వెంట వస్తున్నాడట. సో మీరు తిరిగే వరకు కూడా, అంటే తిరిగి ఆయన వైపు తిరిగే వరకు కూడా, ప్రభు దయను స్వీకరించడానికి సిద్ధంగా ఉండే వరకు కూడా ఆయన మంచితనం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సో లిసన్, ఇక్కడ ఎంత దూరం మీరు వెళ్ళారు అనేది కాదు, ఎంత దూరం వెళ్ళావు అనేది కాదు, వెళ్ళిన తర్వాత నువ్వు తప్పు తెలుసుకుని ఒక్కసారి వెనక్కి తిరిగేవా లేదా. వెనక్కి తిరిగినప్పుడు నువ్వు అనుకోవచ్చు, ఐఎమ్ టూ ఫార్ ఫ్రమ్ గాడ్. కానీ జ్ఞాపకం చేసుకోండి, నువ్వెంత దూరంగా ఉన్నప్పటికీ అలా ఒక్కసారి వెనక్కి తిరగగానే దేవుని కృప నీ వెనక నీకు అలా కనిపిస్తుంది. ఆమేన్.
వచనం 22-23 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, మీ నిమిత్తము కాదు కానీ అన్ని జనులు మీ చేత దోషం నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోదాన్ని చేయలేను. అంటే యూ ఆర్ నాట్ డిజర్వ్, కానీ నేను చేయాలనుకున్న నా నామం నిమిత్తం నేను చేస్తానన్నాడు. అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా నామము, నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకోగా నేను ప్రభువుకు యెహోవానని వారు తెలుసుకుందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మీకోసం చేసేది దేవుడు చేయడం కాదు. దేవుడు ఆయన కోసం ఆయన చేస్తాడు. ఆయన కోసం ఆయన చేసినప్పుడు వీఆర్ ద బెనిఫిషియర్స్ అన్నమాట. ఇఫ్ ఐ మేక్ సెన్స్. అర్థం అంటే మన కోసం దేవుడు పని కట్టుకుని చేయటం కాదు, కానీ ఆయన కోసం ఆయన చేసినప్పుడు మనం అందులో లబ్ధి పొందుతూ ఉన్నాం. వీఆర్ ద బెనిఫిషియర్స్. సో అంటే మన అర్హతను బట్టి, మన కార్యాలను బట్టి మనం రక్షించబడ్డామా? కాదు. కేవలం దేవుని యొక్క కృపను బట్టి మనం రక్షించబడ్డాం. సో క్రీస్తు నుండి మనకు లభించిన మరి అది కేవలము ఆయన యొక్క అప్రతిహత దయ అన్నమాట. అద్భుతమైనటువంటి దయ. అంత దయను పొందుకున్న బట్టి మనం ఈ రోజున ఆయన సన్నిధిలో రక్షించబడ్డాం. సో ఐ థింక్ మనం ఏంటంటే మనలో చాలామంది మనం చాలా సెల్ఫిష్గా ఆలోచన చేస్తుంటాం దేవుణ్ణి అప్రోచ్ అయ్యే విషయం. ఎందుకంటే దేవుణ్ణి అప్రోచ్ అయినప్పుడు సెల్ఫిష్నెస్ అనేది, అంటే దేవుని దగ్గరికి వెళ్తే ఇక నాలో ఉన్న ఈ భయం పోతుంది, దేవుని దగ్గరికి వెళ్తే మరి ఈ విడుదల కలుగుతుంది, దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఈ సమస్య నుంచి విడుదల వస్తుంది, ఈ అనారోగ్యం నుంచి స్వస్థత జరుగుతుంది, ఈ ఫైనాన్షియల్ బర్డెన్ నుంచి నాకు రిలీఫ్ వస్తుంది. అంటే అది నాట్ సెల్ఫిష్ మోటివ్స్. అంటే హౌ ఆర్ వీ అప్రోచింగ్ గాడ్? ఎలా మనం దేవుణ్ణి అప్రోచ్ అవుతున్నాం అనేది ఒకసారి అవగాహన చేసుకోవాలి. సో మనకు కూడా మరో మాట చెప్పాలంటే స్వార్థపూరితమైనటువంటి ఆధ్యాత్మికత. నిజం ఏంటంటే మనం క్రీస్తుని అనుసరించడం కాదు, కానీ మనమే ఆయన సన్నిధిని కోరుకుని ప్రతిసారి కూడా అయ్యా నీ సన్నిధి మాకు అనుగ్రహించి, మేము ఎక్కడికి వెళ్ళినా మీ సన్నిధి మాకు కావాలి, తోడుగా రావాలి. ఎందుకంటే ఆయన సన్నిధి లేకపోతే మనం మనుగడ లేదు, మనం బ్రతకలేము, మనం కదలలేము, మనం ముందుకు వెళ్ళలేము. అందుకే వీ ఆస్క్ గాడ్, ఆయన సన్నిధి గురించి మనం అడిగినప్పుడు మరి అది అంత బాగానే ఆయన వస్తాడు, మనతో తోడుగా ఉంటాడు, మనకు తోడుగా సహాయకుడు ఉంటాడు. కానీ ఆయన అనుకున్నటువంటి రీతిలో మనం వెళ్ళగలుగుతున్నాం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఎందుకంటే ఆయన మోటివ్స్ వేరుగా ఉంటాయి, ఆయన తలంపులు వేరుగా ఉంటాయి, నీ పట్ల నా పట్ల ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఆయన మార్గాలు వేరుగా ఉంటాయి. బట్ నీ వెళ్ళేటటువంటి మార్గంలో ఆయన ఇన్వైట్ చేస్తున్నావు, కానీ ఆయన నీ ద్వారా చేయాలనుకుంటున్నటువంటి వాటిలో నువ్వు వెళ్తున్నావా లేదా, చేస్తున్నావా లేదా ప్రశ్నించుకుంటే అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ సర్వింగ్, అంటే ఆయన్ని సేవించడం సెల్ఫ్ మోటివ్స్తో సేవించడం కాదు, కానీ ఆయన చిత్తం మెరిగి సేవించడం అనేది చాలా ప్రాముఖ్యం. సో ఇట్స్ నాట్ అబౌట్ యువర్ గ్లోరీ, ఇట్స్ అబౌట్ హిస్ గ్లోరీ. వీ ఎగ్జిస్ట్ టు గ్లోరిఫై హిస్ నేమ్. ఇది వెస్ట్మిన్స్టర్ క్యాటకిజమ్స్ షార్టర్ వెర్షన్లో మీరు కూడా ఒకవేళ కావాలంటే ఓపెన్ చేసి చూడండి. 107 ప్రశ్నలు 107 సమాధానాలు ఉంటాయి అందులో. దాదాపు మరి కొన్ని వందల మంది భక్తులు కలిసి కూర్చుని ప్రిపేర్ చేసి రాసినటువంటి క్వశ్చన్స్, అలాగే సమాధానం చేసినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. అందులో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్? దానికి సమాధానం కూడా వాళ్ళు చెప్తారు. ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్ అండ్ ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. ఆయన మహింపరిచి ఆయన సన్నిధిలో మనం సంతోష సమాధానాలను మనం పొందుకోవడం అనేది అందులో మనం చూస్తాం. సో మీరు కావాలని డౌన్లోడ్ చేసుకోండి. వెస్ట్మిన్స్టర్ క్యాటకిజం షార్టర్ వర్షన్ అని ఉంటుంది. 107 క్వశ్చన్స్ ఉంటాయి. అద్భుతమైనటువంటిది అన్నమాట.
చాలా చక్కటి ఇన్సైట్స్ మీకు దొరుకుతాయి. సో ఇందులో బ్యూటీ ఏంటంటే, వెన్ యూ బిగిన్ టు లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, నథింగ్ కెన్ గో రాంగ్ ఇన్ యువర్ లైఫ్. కానీ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఫస్ట్. ఎందుకంటే నేను దేవుని మహిమార్థమై జీవించాలి అనేటటువంటి ఆలోచన మనకు ఉన్నప్పుడు, అలా జీవించినప్పుడు ఇక నీ జీవితంలో ఎటువంటి మరి తిరుగు లేకుండా నీ జీవితం ముందుకు కొనసాగుతుంది. సో దేవుని ప్రేమించు వారికి రోమా 8:28 మనం చూస్తాం. అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుచున్నని కొన్ని పత్రికల్లో అయితే ఏమంటుందంటే, ప్రతుల్లో మేలు కలుగుటికై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని ఎరుగుదుము అంటాడు. సో ఆయన మన కోసం, అంటే ఆయన సంకల్పం కోసం పిలువని మన కోసం ఆయన సమస్తం జరిగిస్తున్నాడంట. ఆర్ వి లివింగ్ టు గ్లోరిఫై గాడ్? మన హృదయం ఎట్లా ఉంది? సో ఇది ఒకసారి మనం ఒక పర్స్పెక్టివ్లో పెట్టడానికి ప్రయత్నించాలి. నేను ఈ డాలస్కి 2011లో వచ్చాను. వచ్చిన తర్వాత కొంతమంది మిత్రులు ఒక సంఘాన్ని తీసుకెళ్ళారు. అది ఆ చర్చ్ పేరు ఏంటంటే ద విలేజ్. ఆ చర్చ్ పేరు ద విలేజ్. అవి డిఫరెంట్ క్యాంపసెస్ ఉన్నాయి. డాలస్లో ఉంటుంది. తర్వాత మెయిన్ క్యాంపస్ వచ్చి సౌత్ లేక్లో, నార్త్ సౌత్ లేక్, ఫ్లవర్ మాల్లో ఉంటుంది మెయిన్ క్యాంపస్. తర్వాత ఇంకొక 2-3 క్యాంపసెస్ ఉన్నాయి. సో అక్కడ ఆ పాస్టర్ గారితో తర్వాత ఒక 2-3 సార్లు వ్యక్తిగతంగా కలవడం జరిగింది. అయితే ఆయన టెస్టిమోనీ విన్నట్లయితే 2009 సంవత్సరంలో ఆయనకి మరి క్యాన్సర్తో ఆయన మరి బాధపడ్డాడు. మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ క్యాన్సర్ అట. చాలామంది అంటే యవనస్తులు ఆ సంవత్సరం అప్పటికి ఆయనకి దాదాపు 35-37 అలా ఉంటుందేమో వయసు. అంటే ఆ వయసులో అంత దారుణమైన క్యాన్సర్తో బాధపడి నా సందర్భం హాస్పిటలైజ్ అయినటువంటి సందర్భంలో సహజంగా అందరూ ఏమనుకుంటారు అంటే, ఇంత యవనస్తుడికి ఎలాంటి పరిస్థితి ఏంటి, వై టు దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి. ఎందుకు మా కాపరికి ఎందుకు వచ్చింది? కొంతమంది అయితే నెగిటివ్గా ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉండకపోరు. అంటే ఏమైందో, అసలు ఏం చేశాడు, ఇలాంటి ఆలోచన, దారుణమైనటువంటి ఆలోచనకి వెళ్తూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆయన చూసినటువంటి దృక్పథం, ఆయన పేరు పాస్టర్ మ్యాట్ చాడ్లర్. ఆయన అసలు యాక్చువల్గా మరి ఈ రోజుల్లో అంటే ఈ జనరేషన్కి సంబంధించినటువంటి అద్భుతమైన ప్రీచర్స్లో వన్ ఆఫ్ ద ప్రీచర్స్ అని చెప్పవచ్చు. ఆయన అంత అద్భుతమైన ప్రీచర్ ఆయన. సో ఆయన పర్స్పెక్టివ్లో ఆ క్యాన్సర్ని ఏ విధంగా చూస్తున్నారంటే, ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒక మాటను చూస్తాం. 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అది ఆ మాటని క్రోడీకరించి ఆయన చెప్తాడు. అంటే బ్రీఫ్గా చెప్పాలంటే అది ఏంటంటే, షేరింగ్ ఇన్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ కౌంటింగ్ ఇట్ ప్రివిలేజ్ టు డూ సో. అంటే ఆయన యొక్క శ్రమలలో పాలి భాగం అవడం. కెన్ యూ ఇమాజిన్? అది ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి ఇక్కడ ఆగి ఆలోచన చేద్దాం. ఆయన శ్రమల్లో పాలిభాగం, నేను పాలిభాగస్తున్నాను, ఇది నాకు గొప్ప ప్రివిలేజ్గా అనిపిస్తుంది అని చెప్పి ఆ పర్స్పెక్టివ్లో ఆయన చూశారు. కెన్ యూ అండ్ ఐ సీ ఇన్ ద సేమ్ పర్స్పెక్టివ్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్? అంటే ఇక్కడ మనందరం ప్రార్థన చేస్తాం. ఎవరికైనా ఏదైనా ఎట్లాంటి సమస్య వస్తే ఆ కుటుంబం గురించి ప్రార్థన చేస్తాం. వాళ్ళు త్వరగా కోరుకోవాలని, తర్వాత మంచిగా బయటగా, అంత బాగానే ఉంది. అయితే అసలు మెయిన్ థింగ్ ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, అసలు ఇందులో మనం దేవుని మహింపరుస్తున్నామా, దీని ద్వారా దేవుని నామం మహింపరచబడుతుందా అనేటటువంటి ఆలోచన మనం చేయాలి. సో అక్కడ గమనించినట్లయితే చనిపోతున్నానని అనిపించిన ఆయన దేవుని సన్నిధిలో స్తుతించగలిగాడు. బట్ బై ద వే హీ స్టిల్ అలైవ్ అండ్ హీ ఈజ్ వెరీ ఎనర్జెటిక్ ఇన్ ప్రీచింగ్ అండ్ హీ ఈజ్ వెరీ హెల్దీ. ఆ క్యాన్సర్ నుంచి దేవుడు అద్భుతంగా బయటకు పడేసి
గొప్ప స్వస్థతను అనుగ్రహించారు. దేవుని మహిమ కలుగును. సో ద వే దట్ వీ లుక్ ఎట్ ద థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, అది ఎంతో మరి ఇక్కడ అర్థం చేసుకో. అంటే మనం ఏ పర్స్పెక్టివ్తో మనం ఎదుర్కొనేటటువంటి దాన్ని మనం చూస్తున్నాం, తర్వాత మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా దేవుని అప్రోచ్ అవుతున్నాం, ఇవన్నీ కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సన్నిధిలో మనం అద్భుతంగా మరి ఆయన పర్స్పెక్టివ్లో మనం ముందుకి కొనసాగలుగుతాం. సో లెట్స్ కీప్ గోయింగ్. 25వ వచనం, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేయుదును. ఇది ఒక గొప్ప అవకాశం కదా. చూడండి, మనలో ఉన్నటువంటి అవలక్షణాలు లేకపోతే దురలవాట్లు లేకపోతే దేవునికి ఆమోదయోగ్యముగా లేనటువంటివి అలాంటివి ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో తొలగించుకోవడానికి, ఎందుకంటే ఏమంటున్నాడు, మీ మీద శుద్ధ జలాన్ని జరుగుతాను అంటున్నాడు. ఆ శుద్ధ జలం జరిగినప్పుడు ఆ ప్రోక్షణలో మనం ఏమవుతామంటే శుద్ధీకరించబడతాం. సో మనలో ఉన్నటువంటి ఆ రొటీన్స్, మనలో ఉన్నటువంటి దేవునికి హేయమైనటువంటివి, ఆమోదయోగ్యం కానటువంటివి, లేకపోతే వేస్ట్గా అనిపించేవి, మరి ఒక్కొక్కసారి అన్నీ పర్మిసిబుల్గా అనిపిస్తే కానీ అన్నీ మనకి బెనిఫిషియల్ కాదనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను అన్నీ చేయదగను కానీ అన్నీ నాకు ప్రయోజనము కాదు, అవి నాకు ప్రయోజనం కానివి మనం చేయాల్సిన అవసరం లేదు. ఉంది స్వాతంత్రం, స్వేచ్ఛ ఉంది, నీకు స్వాతంత్రం ఉంది, బట్ ఇస్ ఇట్ బెనిఫిషియల్ టు యూ? వెన్ ఇట్ ఈస్ నాట్ బెనిఫిషియల్ టు యూ, యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సో ఈస్ దేర్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ నీడ్స్ టు బీ ప్యూరిఫైడ్? ఒకసారి మనం క్వశ్చన్ వేసాం, ఈజ్ దర్ ఎనీ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్? సో ప్యూరిటీ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం లేఖనాలలో మనం అన్ని గమనించినట్లయితే, గమనించండి, ఎవరైనా సరే ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు ప్యూరిఫై, వారు దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా వారిని దేవుని ఎదుట శుద్ధి చేసుకొని జీవించాలి అని కనుక కోరుకున్నట్లయితే అటువంటి వారిని దేవుడు అద్భుతంగా మరి శుద్ధి చేయటం మాత్రమే కాకుండా మరి వారి వ్యక్తిగత జీవితంలో వారికి చేయనటువంటిది, దేవుడు చేయలేనటువంటిది ఏది ఉండదు అనేది జ్ఞాపకం చేసుకోండి. అంటే నిర్దోషత్వము దేవుని ఎదుట, నిర్మలత్వము, ఆ హృదయపూర్వకంగా దేవుని ఎదుట మనం శుద్ధీకరించబడడం అనేది యథార్థంగా మనం కోరుకున్నప్పుడు దెర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డూ ఇన్ దట్ పర్సన్స్ లైఫ్. ఆమేన్. అసలు అది ఎక్సైటింగ్గా ఉన్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు ఆమేనో హల్లెలూయానో స్తోత్రమనో చెప్పొచ్చు, మీకు తెలుసో తెలియదు. అది డిబేట్లోకి వెళ్ళకోకుండా ఆమేనని హల్లెలూయా అని చెప్పండి అప్పుడప్పుడు. ఇట్ డజంట్ హర్ట్ యూ, ఇట్ డజంట్ కాస్ట్ యూ. ఓకే, గమనించండి, మన పాపములను మనం ఒప్పుకొని యోహాను 1:9 ఏమంటున్నాడు? మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను కనుక మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడట. అటువంటి మూమెంట్, అటువంటి మరి హృదయముతో ఎవరైతే ఈ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు నీ నిమిత్తం, నా నిమిత్తం, మనందరి నిమిత్తం తన ఒక్కగానొక్క కుమారుని ఈ లోకానికి పంపించి శిలువకు అప్పగించినటువంటి ఆయన వైపు తిరిగి మనం ఆ క్షమాపణ పొందుకోవడానికి ప్రయాసపడదాం. మనలో ఉంచుకున్నంతకాలం కూడా మనకి ఏం వరగదు, పైగా అది ఆత్మీయంగా ఎంతో పతన స్థితికి నడిపిస్తుందే తప్ప మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనం కూడా దాని ద్వారా ఉండదు. మార్టిన్ లూథర్ సంఘ చరిత్రకారుడైన మార్టిన్ లూథర్ రోజు అంటే 6 గంటలు, రోజుకి 6 గంటలు కన్ఫెషన్ చేయడానికి స్పెండ్ చేసేవాడట. విన్నారా? అంత ఇది దేవుని సన్నిధిలో 6 గంటలు కూర్చుని జస్ట్ కన్ఫెషన్. గమనించండి, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దట్ మీన్స్
he was far more sinful than you and me, or he understood confession. కన్ఫెషన్ యొక్క అవసరత ఆయన అవగాహన చేసుకున్నాడు, లేదా నీకంటే నాకంటే ఘోరమైన పాప అయినా ఏమన్నారు కదా. సో ప్రియదేవులు గమనించండి, కన్ఫెషన్ దేవుని సన్నిధిలో సరిచూసుకోవటం రోజంతా జరిగినటువంటి విషయం. నా హృదయాన్ని ఒకసారి లోపలికి తొంగి చూసుకోవటం అంటారు. ఎప్పుడైనా తొంగి చూసుకుంటున్నారా? నీ హృదయంలో ఏముంది, ఏం పేరుకుంటుంది? అంత పేరుకుపోయిన తర్వాత, మొద్దుబారిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. కానీ దేవుని సన్నిధిలో దేవుడు మాత్రం ఏదైనా చేయగలుగుతాడు. సో ఆ పేరుకుపోయే వరకు కూడా నువ్వు ఆలోచించి ఉండాల్సిన అవసరత లేదు. సో మన హృదయాంతరంగాలు శుభ్రపరిచే అవకాశాన్ని మనం వినియోగించుకున్నప్పుడు దేవుడు తన రాజ్యం కొరకు మన సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశాన్ని మనం కలిగి ఉంటాం. అది వినియోగించుకోకపోతే ఆ అవకాశాన్ని మనం కోల్పోతాం. సో లెట్ us ప్యూరిఫై ఇన్ ఆల్ ఫార్మాట్స్. అంటే ఆత్మీయంగా, భౌతికంగా, మెంటల్గా, మరి మనం తినే విషయాల్లో కూడా ప్యూరిఫికేషన్, మరి మనం మాట్లాడే విషయంలో కూడా ప్యూరిటీ, ప్రతి విషయంలో కూడా ప్యూరిటీ అనేది, మనం చూసే విషయంలో ప్యూరిటీ, మన తలంపుల్లో ప్యూరిటీ, అన్ని విషయాల్లో కూడా ప్యూరిటీ అనేది మనం కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. అంతేకాకుండా సింపుల్గా ప్యూరిటీ అంటే డెఫినేషన్ ఏంటంటే ఒబీడియన్స్, విధేయత. మనం విధేయత చూపించి, అంటే నేను ప్యూరిఫై అవ్వాలి అనేటటువంటి విధేయత దేవుని సన్నిధిలో కలిగి ఉంటాం. సో ఇంప్యూరిటీ అనేది ఏమో అది నువ్వు చేసుకునేటటువంటి ఎంపిక, ఇట్స్ ఎ చాయిస్. బట్ ప్యూరిటీ అనేది ఆ విధేయత, దేవుని సన్నిధిలో ఒప్పుకుని పెట్టాలనేటువంటి విధేయత. సో ఈజ్ దేర్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ గాడ్ నీడ్స్ టు ప్యూరిఫై. 25వ వచనంలో 2వ భాగంలో చూస్తే ఏమంటాడంటే, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసదను అంటాడు. మీ విగ్రహముల వలన కలిగిన, ఈ మాట చదవగానే నెక్స్ట్ వచనానికి వెళ్ళిపోతాం. విగ్రహం, నా దగ్గర విగ్రహాలు ఏమంటాయి అంటే, విగ్రహం అనగానే వాళ్ళు ప్రతి సోమవారం, బుధవారం, లేకపోతే మా గురువారం, శుక్రవారం, శనివారం వెళ్తారు చూసారా, అట్లా నేను ఆ దేవునికి, దేవతలకి విగ్రహాలు నేను మొక్కట్లేదు కదా అనేటటువంటి థాట్స్ ఉంటాయి. కానీ వేరే థాట్స్ ఏముంటాయా అంటే, నేను విగ్రహారాధికురాలను కాదు అనేటటువంటి భావనే తప్ప వేరే థాట్ ఉండదు. అందుకే నెక్స్ట్ వచ్చినానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మనందరం కూడా మరో మాటలో చెప్పాలంటే ఆధునిక విగ్రహారాధికులు. అంటే ఈ రోజుల్లో ఉండేటటువంటి కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. వాటిల్లో ఎక్కువగా నీ మనస్సు ఎక్కడైతే ఎక్కువగా లగ్నం చేస్తున్నావో, ఎక్కడైతే ఎక్కువగా ఆలోచన చేస్తున్నావో మరి నువ్వు ఆలోచన చేయాలి. సో అలాంటి విషయాల్లో దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నేనేమి విగ్రహాన్ని పూజించట్లేదు అని అనుకోవడానికి వీల్లేదు. సో ఒక్కొక్కసారి మంచి విషయాలే విగ్రహాలుగా మారుతుంటాయి. సహజంగా చిన్న ఉదాహరణ చెప్తాను. పౌలు గారు అంటారు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుగా అంటాడు. అంటే దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది, మీ దేహమే దేవుని ఆలయం. ఈ దేహ సౌందర్యం కోసం కానీ, ఈ దేహం కోసమే కానీ జీవించడం మొదలుపెట్టాం అంటే, దేహం మంచిదే కానీ ఈ దేహం కోసమే జీవించడం మొదలుపెట్టామనుకోండి, అంటే నువ్వు దేవుని పక్కన పెట్టేసి నీ దేహాన్ని ప్రథమ స్థానానికి ఇస్తున్నట్లు. అవునా? అంటే కొన్నిసార్లు మంచివి కూడా విగ్రహాలుగా మారే అవకాశం ఉంటుంది. అంటే 10లో 9 అన్నీ మంచి, ఏదో ఒకటి మనం మంచిది కాదు ఉంటుంది. కానీ ఈ 9 ఉన్నాయి చూసారా, అవి మంచివే కానీ సరైనటువంటి ప్లేస్లో వాటిని ఉంచకపోతే అది విగ్రహంగా మారే ప్రమాదము ఉంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. సో ప్రభు వారు అంటారు కదా, మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటాడు. సో ఫస్ట్ మనం చేయాల్సింది అది. సో ఇట్ డజంట్ సే అంటే దేవుణ్ణి 2వ క్లాసులోనో 3వ ప్లేస్లోనో లేకపోతే 10వ ప్లేస్లో ఉంచమని చెప్పట్లా. ఎక్కడ ఉంచమంటున్నాడు దేవుణ్ణి? మొట్టమొదటిగా ఆయన మొదట మీరు వెతకాలి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. సో
గమనించండి, విగ్రహారాధన అనేది దేవునికి హేయమైనటువంటి కార్యం. దశదేశాల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ 10 ఆజ్ఞ. సరే, అంటే విగ్రహారాధన అంటే వేరే దేవుడు ఉండకూడదు. అంటే వేరే విగ్రహం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో ఎక్కడ కూడా వేరే ఉండకూడదు. అంటే దేవుడు ఫస్ట్ చెప్పింది అసలు విగ్రహారాధన. నువ్వు ఆ ఫస్ట్ కమాండ్మెంట్ని కనుక నువ్వు తూచే తప్పకుండా నెరవేర్చగలిగితే మిగతా అన్నీ కూడా ఈజీ. నీకు ఆ మొట్టమొదటి ఫెయిల్ అయ్యావంటే అన్నీ ఫెయిల్ అయిపోతావు. సో ఫస్ట్ కమాండ్మెంట్ ఆ విగ్రహాన్ని అంటే ఆయన్ని తప్ప ఇంకెవరిని నీ హృదయంలో పెట్టుకోకుండా, నీ మనసులో పెట్టుకోకుండా, అంటే ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడే మిగతావన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. కానీ ఎప్పుడైతే నువ్వు అది సెకండ్లోనో, థర్డ్లోనో, 10లోనో ఎక్కడో పెడితే మిగతావన్నీ కూడా ఫెయిల్ అవుతూ వెళ్తుంటాం. సో అందుకే దట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో హౌ డు వి నో వెదర్ వీ హ్యావ్ an idol ఆర్ నాట్? అసలు విగ్రహం ఉందా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది? చాలా కాంప్లికేటెడ్ ఇది. ఎందుకంటే చాలా డిజర్న్మెంట్ స్పిరిట్ కావాలి. అంటే వివేచన అనే వరం మనకు కావాలి. తర్వాత అసలు కొన్నిసార్లు అది విగ్రహం అని కూడా అనిపించదు. కొన్నిసార్లు ఒక్కొక్క విభాగంలో వాత వేయబడినటువంటి మనస్సాక్షి ఉంటుంది. అంటే ఆ విభాగాన్ని తప్ప నువ్వు ఇంకా ఏదైనా టచ్ చేయి ప్రభువా, ఇది మాత్రం వదిలేసేయి అని చెప్పి దేవుని సన్నిధిలో అడుగుతావు. ఇది ప్రైవేట్ స్పేస్, దీన్ని మాత్రం టచ్ చేయొద్దు, ఇది మాత్రం నేను అట్లా ఉంచేసేది, ఓకే నాకు కావాలి. సో ఆయన వెనకెవరో బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక చెయ్యి పైకి ఎత్తి బాప్తిసం తీసుకున్నాను. పాత స్టోరీ మీకు అందరికీ తెలుసు. ఏం అబ్బాయి ఇట్లా బాప్తిసం తీసుకున్నాడు, ఈ చెయ్యి మాత్రం అట్లా ఉండాలండి, అప్పుడప్పుడు ఆడిస్తూ ఉండాలి మా ఇంట్లో అన్నాడంట. అంటే ఆ చెయ్యికి మాత్రం అక్కర్లేదు, మిగతా దానికి కావాలంట. సో అట్లా కాదు. సో ఇవి గమనించండి, నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను. ఈ ప్రశ్నల నుంచి అంటే వ్యక్తిగతంగా ఎవరికి వారు ఈ ప్రశ్నలు వేసుకుని నాలో ఈ విగ్రహం అనేది ఉందా అనేది బేరేజ్ వేసుకోవాలి. మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ విల్లింగ్ టు గివ్ అప్ ది ఐడల్? అంటే విగ్రహాన్ని వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వదులుకోవడానికి ఇష్టం లేకపోతే బహుశా ఏమవుతుంది, అది నీ జీవితాన్ని ఒక హోల్ లాగా నీ జీవితంలో ఉండిపోతుంది. అంటే హోల్డ్ అంటే తెలుసు కదా, స్కూల్స్లో హోల్డ్ అని పెడతారు. ఆ హోల్డ్ క్లియర్ అయితేనే నువ్వు ఏదైనా చేయగలవు, ఎగ్జామ్స్ రాయగలవు, లేకపోతే ఇంకేదైనా చేయగలవు. ఆ హోల్డ్ అట్లాగే ఉండిపోతుంది. సో అది వదులుకోవడానికి ముందు ఇష్టపడాలి. యూ షుడ్ ఏబుల్ టు గివ్ అప్. నెంబర్ 2, నీకు పని పాట లేనప్పుడు దేని గురించి ఆలోచిస్తూ ఉంటావు. అంటే పని పాట లేనప్పుడు అంటే రోజంతా నేను 12 గంటలు పని చేస్తున్నాను అనుకో, 12 గంటలు నువ్వు నిజంగా పని చేయవు. అందులో మరలా ఎక్కడో కొన్ని ఆలోచన చేస్తూ ఉంటావు, ఎక్కడికో వెళ్ళిపోతుంది నీ మనసు. ఆ టైంలో నువ్వేం ఆలోచిస్తున్నావు? లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు అసలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? అంటే నీ మనస్సు అంతా దేన్ని ఆక్యుపై చేస్తుంది. సో ఒక్కొక్కసారి దేవునితో సత్సంబంధం కలిగి ఉండకుండా ఉండటానికి అవి ఏం చేస్తుంటాయి, ఆటంకాలుగా ఉంటూ ఉంటాయి. నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 3, వాట్ డూ యూ పుట్ యువర్ మనీ ఇంటూ? ఆ టూ మచ్ మనీ అంటే నీ ధనాన్ని ఎక్కువగా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు? అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక్కొక్కసారి స్పెండింగ్ హ్యాబిట్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఐడోలాట్రీ క్లూస్ అన్నమాట. సో స్పెండింగ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి? ముఖ్యంగా బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుందంట. సో నీ ధనాన్ని ఎక్కడ పెడుతున్నావు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు, సో అక్కడే నీ హృదయం డెఫినెట్గా ఉంటుంది. సో ఎన్నో ప్రశ్న అయింది? సో గమనించండి, 3వ ప్రశ్న అయింది. అయితే మీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి విభాగంలోకి వెళ్ళి ప్రతి విభాగంలో ఏదో ఒకటి ఉంది లోపం అని చెప్పడానికి నా ఉద్దేశం కాదు. కానీ మనం చూసుకోవాలి వ్యక్తిగతంగా, మన అంతరంగంలో మనం
ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా ఉన్నాం అనేది పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం. అంతేగాని ప్రతి ఒక్కరిని ఒక ఎంబారసింగ్ ఇక్కడి నుంచి పంపించాలనేది నా ఉద్దేశం కాదు. నెంబర్ 4, ఏదైనా ఒక విషయం దేవునికి నిన్ను దగ్గరగా చేస్తుందా లేకపోతే దూరంగా నెట్టుతుందా? సో అంటే డస్ ద థింగ్ డ్రా యూ క్లోజర్ టు గాడ్ ఆర్ పుష్ యూ ఫర్దర్ అవే? సో యూ నీడ్ టు బీ వెరీ ఆనెస్ట్ ఈ విషయాలన్నింటిలో. ఎందుకంటే ఇది సెల్ఫ్ ఎగ్జామినింగ్ క్వశ్చన్స్ అన్నమాట. ఈ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకునేటప్పుడు నువ్వు ఆనెస్ట్గా మరి చూసుకోవాలి. ఎందుకంటే దేవునితో నీకు సత్సంబంధం ఏర్పడాలంటే ఇట్ షుడెంట్ హర్ట్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ అన్నమాట. నెంబర్ 5, ఈజ్ ఇట్ సంథింగ్ యూ కంట్రోల్ ఆర్ సంథింగ్ దట్ కంట్రోల్స్ యూ? ఒక్కోసారి రిమోట్ పట్టుకుని ఇది రిమోట్ కంట్రోలర్ నా దగ్గర ఉంది అనుకుంటాం, కానీ రిమోట్ కంట్రోలర్ నిన్ను కంట్రోల్ చేస్తుంది అనేది ఒక గమనించలేము. నేనే కంట్రోల్ చేస్తున్నాను కదా అనుకుంటాను, కానీ యాక్చువల్గా ఏం చేస్తుంది? అదే నన్ను కంట్రోల్ చేస్తుంది. అంటే మరో మాటలు చెప్పాలంటే ఒక్కోసారి ఐడల్ అడిక్షన్ కావచ్చు. ఏదైనా ఒక అడిక్షన్ ఏదైనా ఉందనుకోండి, సో అది దేవుని స్థానాన్ని అది ఆక్యుపై చేసి దేవుని పక్కన నెట్టేసేటటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకే we need to examine. Question number 6, what does it do to you, your emotions? అంటే మీకు మానసికంగా ఏం చేస్తుంది? అంటే ఒక్కొక్కసారి మన తీవ్రమైన భావోద్వేగాలు మనలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన వాటిని ఎక్స్ప్రెస్ చేస్తుంది, బయటికి తీసుకొస్తుంటాయి ఆ ఎమోషన్స్. సో వీ నీడ్ టు క్వశ్చన్ వాట్ డస్ ఇట్ డూ టు యువర్ ఎమోషన్స్. దాని తర్వాత చివరిగా మరొక క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ డిజైర్? వాట్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ డిజైర్? ఆనెస్ట్గా దేవుడేనా లేకపోతే దేవుడు చేసేటటువంటి కార్యాల? అంటే ఏ కోరికతో నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు? యథార్థమైన హృదయంతో దేవుడిని సేవించాలని దేవుని సన్నిధికి వెళ్తున్నావా, లేదా దేవుడు నీకేదో వరగబెట్టాలని చెప్పి దేవుని సన్నిధికి వెళ్తున్నావా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. సో ఇవన్నీ తర్వాత ప్రత్యేకంగా స్పెషల్గా ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు అద్భుతంగా దేవుడు ఇందులో నుంచి మనకి ఆ ఐడియాస్ ఏంటో బయటపెడతారు. సో ఇవన్నీ టఫ్ క్వశ్చన్స్ అయినప్పటికీ లెట్ us ట్రై వన్స్, లేదా అప్పుడప్పుడు నెలకు ఒకసారైనా వీటిని ఈ ప్రశ్నలను చెక్ చేసుకుంటూ ఏమున్నాయి నా దగ్గర ఐడియాస్ అనేటటువంటి ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఈ ప్రథమం అనేది ముఖ్యంగా హృదయానికి సంబంధించినంత వరకు, ఎందుకంటే ఇందులో 4 డైమెన్షన్స్ ఉన్నాయి ఈ సిరీస్లో. సో ఈ హృదయానికి సంబంధించినంత వరకు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుని ప్రేమిస్తున్నాను, దట్స్ ఆల్. సో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుని ప్రేమిస్తున్నాను అనేది అదే మనకు ప్రాముఖ్యమైన విషయం. సో నీ హృదయం ఎవరికి చెందిందో ఆ దేవుని ప్రేమ బాంధవ్యాన్ని పెంపారు చేసుకోవడానికి ఒకవేళ నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే వెనక్కి తిరిగి వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రేమ నీలో అది పెంపాడుతుంది. అంతేగాని ఎట్లాగో దూరం అయ్యాక ఇంకేముందలే ఇంకొంచెం దూరం వెళ్దామని అనుకోవటం కాదు, వెనక్కి తిరుగుతాం. చివరిగా 26వ వచనం, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారినిగా నా విధులను గైకొని వారిగాను మేము చేసేదను. సో ఈ మాటతో మనం ముగించుకుందాం. సో ప్రతిసారి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా కుటుంబం గురించి కానీ మీ గురించి కానీ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సంఘం గురించి కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ప్రార్థన చేసేది, ప్రభా ప్రతి ఒక్కరికి అంటే నా కుటుంబీకులకి సాఫ్ట్ హృదయం. ఒక్కొక్కసారి చాలా ఎక్కువ తరచుగా చేస్తూ ఉంటాను. ఏదైనా మాట విన్నాను అనుకోండి, కొంచెం హార్ష్గా అనిపించింది, ప్రభా ఇది కొంచెం హార్ష్గా ఉన్నారు నేను మెత్తని మానస హృదయంగా చేయను. నా పిల్లల గురించి కూడా
ఎవరైనా ఒకసారి కొంచెం హార్ష్గా మాట్లాడానుకో, వాళ్ళతో నేనేం అనకపోయినా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభు ఏంటి కొంచెం హార్ష్గా ఉన్న హృదయం, అది హృదయాన్ని డీల్ చేయకు అంటే దేవుని సన్నిధిలో మనకు కావాల్సింది ఏంటంటే మెత్తటి హృదయం. ఒక్కోసారి ఈ బండ హృదయం ఏమవుతుందంటే మన దేవుని సన్నిధిలో స్పందించేదిగా ఉండదు. కానీ మెత్తటి మాంసం హృదయం ఏం చేస్తుందంటే దేవుని యొక్క మాటలకి స్పందిస్తుంది. ఒక్కోసారి కొన్ని హృదయాలు బద్దలైపోయి ఉంటాయి. ఆ బద్దలైపోయిన హృదయాలు కూడా స్పందించు, ఎందుకంటే క్లోజ్గా ఉంటాయి. తర్వాత కొంతమంది కొన్ని విషయాల్లో కొంచెం దూరంగా ఉండి వల్నరబిలిటీగా అంటే దేవుని సన్నిధిలో దాన్ని బయట పెట్టడానికి ఇష్టపడరు, క్లోజ్గానే ఉంటారు. కానీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఒకటే, దేవుని యొక్క ఆత్మ మీలో నింపుదల ఉండేంత వరకు కూడా ఈ విషయంలో పరిపూర్ణతలోనికి మనం కొనసాగలేము. ఎందుకంటే ఆత్మఫలము ఏదైతే ఉందో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, తర్వాత దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, నమ్మకము, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ఈ ఫలము కావాలి అంటే నిజంగా దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడాలి. ప్రీతిని ద్వారా. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ట్రూలీ డిజైర్ టు ఫిల్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్? ఇది వ్యక్తిగతమైనది. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఏదో దేవుని సన్నిధికి వెళ్తున్నాం వస్తున్నాం కాదు, ఎక్కడికైనా కాదు. ఈవెన్ మీ ఇంట్లో మోకరించి ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే కాసేపు ప్రార్థనలో గడిపినప్పుడు ఏదో కుటుంబం గురించి లేకపోతే అవస్థల గురించి మాట్లాడటం కాదు. లెట్ us get closer to God. Let us ask God to fill with His Spirit. ఎందుకంటే ఆయన తన ఆత్మను ప్రతి ఒక్కరికి ధారాళంగా ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇఫ్ యూ గివ్ యువర్ హార్ట్ టు క్రైస్ట్ విల్ గివ్ హిస్ హార్ట్ టు యూ. ఆయన తన హృదయాన్ని ఇచ్చి ట్రాన్స్ప్లాంట్ చేసి, అది మిస్టరీస్ నీకు నాకు అర్థం కాదు ఎట్లా జరిగింది, కానీ ట్రాన్స్ప్లాంట్ చేసి నూతన కోరికలతో, నూతన క్రేవింగ్స్తో నన్ను నింపుతాడు. ఒకవేళ క్రేవింగ్స్, నీలో ఉన్న క్రేవింగ్స్ పాతవి చావకుండా అట్లాగే ఉన్నాయనుకోండి, యూ హ్యావ్ టు ఎగ్జామిన్. ఏంటి ఇట్లా ఇంకా నా క్రేవింగ్స్ అన్నీ ఇట్లానే ఉన్నాయేంటి అని చెప్పి ఒకసారి ఎగ్జామిన్ చేసుకుని గాడ్స్ క్రేవింగ్స్ కోసం, అంటే వాటి కోసం మనం దేవుని సన్నిధిలో అడగాలి. సో ముఖ్యంగా రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటేంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది క్రీస్తుని అనుసరించడం అంటే ఏమిటి, అసలు క్రైస్తవం అంటే ఏంటి అనే దాని గురించి ఎంతో కాలంగా అన్వేషిస్తూ, అనుసరిస్తూ, లేకపోతే ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ, ఆశ్చర్యపోతూ, అడుగుతూ, సంభాషిస్తూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఇలాంటి సందర్భంలో దేవుని హృదయపూర్వకంగా, దేవుడు ఆశించేటటువంటి అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయన్ని ప్రేమిస్తున్నామా? ఎందుకంటే హీఈస్ ద క్రియేటర్. He created you and me, and He sent His one and only Son, Christ Jesus, for you and me. ఆయన నీ కోసం నా కోసం వచ్చి సిలువలో బలి అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? కానీ ఏంటంటే నీ హృదయాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని, నీ పాత రోత హృదయాన్ని తీసుకొని ఆయన నూతన హృదయాన్ని, కొత్త హృదయాన్ని, పవిత్రమైన హృదయాన్ని నీలో ట్రాన్స్ప్లాంట్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో అది దట్స్ వాట్ వీ నీడ్. సో వీ నీడ్ ఫర్ గాడ్ టు గివ్ అస్ హిస్ హార్ట్. తర్వాత మరొకటి ఏంటంటే, ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది, మీలో కొంతమంది అనుకోవచ్చు, మీరు ఎన్నో మాటలు చెబుతున్నారు పాస్టర్ గారు, అన్నీ ఇటు నుంచి వెళ్ళిపోతున్నాయి తప్ప లోపలికి వెళ్ళట్లేదు. మీరు చెప్తున్నారు, వింటున్నాము, అంతా విన్న టైంలో ఆహా ఊహా అన్నట్టు అనిపించవచ్చు, లేకపోతే మామూలుగా కొంతమంది నిద్రపోతున్నట్టు అనిపించవచ్చు, కానీ లోపలికి వెళ్ళట్లేదు పాస్టర్ గారు అని చెప్పి అనుకోవచ్చు. లోపలికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకు వెళ్ళట్లేదు లోపలికి? ఏం అడ్డుకుంటుంది నీ హృదయాన్ని? దేవుని యొక్క మాట లోపలికి చొచ్చుకొని పోకుండా ఉండేటటువంటి ఆటంకం ఏంటి నీ హృదయానికి ఉన్నది అనేది ఒకసారి వీ నీడ్ టు ఎగ్జామిన్. తర్వాత కొంతమంది ఇట్ జస్ట్ ఫియర్ ఆఫ్ ఓపెనింగ్ దెమ్సెల్వ్స్, జస్ట్ ఫియర్.
They don't want to open up their heart. They don't want to open up and praise God. They don't want to open up and ask God in the presence of God. మౌనంగా మోగాళ్ళలాగా అలాగే కూర్చుంటుంటారు. అలా ఉండాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు అడగాల్సినప్పుడు అడగాలి, మాట్లాడాల్సిన మాట్లాడాలి, స్తుతించాల్సినప్పుడు స్తుతించాలి నోరు తెరిచి. అంతేగాని మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి అయితే మరి ఇట్ ఈస్ ఎ లెవెల్ ఆఫ్ బ్రోకెన్నెస్ అండ్ ఇట్స్ సో హార్డ్ ఫర్ యూ టు థింక్ అబౌట్ బికమింగ్ వల్నరబుల్ అగైన్. ఆ బ్రోకెన్నెస్ ఏ విషయం నీ హృదయాన్ని బద్దలగొడుతుంది, ఏ విషయం అంటే లోపలికి దేవుని వాక్కు కూడా పనిచేయనంతగా బద్దలైనటువంటి విషయం ఏంటి అనేది ఆ దేవుని సన్నిధిలో నువ్వు పెట్టగలగాలి. ప్రియములారా, రెవల్యూషన్ చాప్టర్ 2లో ఒక మాటను చూస్తాం. ఏంటంటే తొలి ప్రేమ, మొదటి ప్రేమను మీరు మర్చిపోయి ఉంటారు. సంఘం పైన దేవుడు ఒక అభియోగం మోపుతున్నాడు. ఆ తొలి ప్రేమను మీరు మర్చిపోయారు. తొలి ప్రేమ మర్చిపోయారు, మొదటి ప్రేమను మర్చిపోయారు. ఆరంభంలో ఎంతో ప్రేమను నా పట్ల చూపించారు, కానీ ఇప్పుడు ఆ ప్రేమ లేదు. Shall we all close our eyes? అందరం దేవుని సన్నిధిలో ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దయమేలు మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియపరలోక ప్రభువా, ఈ పరిశుద్ధ నామమునకై స్తుతులు స్తోత్రము వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరొకసారి నాయన ఈ సన్నిధిలో మేము ఆరాధనలో పాల్గొని ఒక చక్కటి ఆరాధన చేసి నీ దివ్యమైన లేఖనాన్ని అధ్యయనం చేసే గొప్ప కృప మాకు దయచేసిన నీకు వందనాలు ప్రభువా. ప్రథమం అనేటటువంటి ఈ సిరీస్ని మేము ఆరంభించి నాయన నాటబడినటువంటి జనాంగముగా నా తండ్రి మేమందరము ఉండాలని మరొకసారి మీరు జ్ఞాపకం చేసినటువంటి వాక్కును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా ఇక్కడ నాటబడకుండా ఉన్నటువంటి బిడ్డలు, నీ జనాంగంలో చేరినటువంటి బిడ్డలు ఉన్నారు. దయతో జ్ఞాపకం చేసుకొని వారిని కరుణించి కృప చూపి మరొక అవకాశాన్ని ప్రసాదించి వారి హృదయాన్ని కంప్లీట్గా నీకు ఇచ్చినట్లుగా, నీ హృదయాన్ని వారిలో ట్రాన్స్ప్లాంట్ చేయనట్లుగా మీరు సహాయం చేయండి. మాకు పూర్తిగా ఆ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ అవగాహన కానప్పటికీ మాలో మీరు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు, అద్భుతమైన తలంపులను బట్టి నీకు వందనాలు. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డల్లో కొంతమంది ఇప్పటి వరకు హృదయపూర్వకంగా దేవుని సేవిస్తున్నాం అనుకున్నాం, కానీ మాలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి పాస్టర్ గారు అని చెప్పి మీ సన్నిధిలో వెల్లడిపరిచినటువంటి బిడ్డల నిమిత్తం ప్రత్యేకంగా సన్నిధి పడుతున్నాను ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకోండి, దయతో కరుణించుకోవచ్చు చూపించండి. తేటగా వారిలో ఉన్నటువంటి విగ్రహాలను వారు చూచుకున్నట్లుగా వాటిని తొలగించుకొని ప్రథమ స్థానాన్ని నీకు ఇచ్చినట్లుగా ఆ బిడ్డలకు సహాయం చేయండి. ఈ అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని బిడ్డలో జరిగించండి ప్రభు. అలాగే నాయన వారి హృదయం పగిలిపోయి ఏదో విషయంలో నాయన ఎంతో క్లోజ్గా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు ఆయన. వారి హృదయం తేవలేక, ఎక్కడ చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి అయినా. మరొకసారి నీ వైపు తిరిగి నీ కృపకు పాత్రులై మీ యొక్క అద్భుతమైనటువంటి ఆ దయను పొందుకొని ఆ ట్రాన్స్ప్లాంటేషన్ అతన్ని మరొకసారి ఆ బిడ్డల హృదయాల్లో జరిగించండి. మీ అద్భుతమైనటువంటి ప్రక్రియను జరిగించి నేను నూతన హృదయాన్ని మీరు అనుగ్రహించమని, నూతనమైన ఉత్తేజంతో నీ సన్నిధిలో సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో స్తుతించేటటువంటి బిడ్డలుగా, సంతోషంగా నీ సన్నిధిలో సంభ్రమతో నీ సన్నిధిలో గడిపేటటువంటి బిడ్డలుగా ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ నామానికి మహిమకరమైన కార్యం జరిగించి మరింత నీ సన్నిధిలో సామీప్యతలోనికి బిడ్డలు ఎదుగుతూ ఆయన ఆరంభంలో ఎటువంటి ప్రేమ నీ పట్ల కలిగి ఉన్నారు అదే ప్రేమను తిరిగి కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. మీరు సంఘానికి అభియోగం చేసినట్లుగా తొలి ప్రేమ నుండి దూరమయ్యారు అని చెప్పి దాన్ని తొలగించుకొని ఆ
ప్రేమను నా తండ్రి కలిగి ఉండునట్లుగా మీరే సహాయం చేయండి. గురించిన ప్రతి బిడ్డని పేరు పైన దీవించి ఆస్వాదించి, వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించి మీ కొట్లో ఒత్తిడి వచ్చింది. మేము మాకంత ప్రభావం మీకు ఇచ్చేస్తాం. మా ప్రభువును ప్రేక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠాన్ని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.